మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అవునన్నా, ఒక సర్ప్రైజ్ పని చేసి వస్తున్నాను. ఏం చేసావు? నా డబ్బుల్ని ఒక మంచి పని కోసం యూజ్ చేశాను. ఏంటది చెప్పు. తర్వాత చెప్తాను నాన్న. ఐఎమ్ సో సారీ. దేనికి? నేను నీ ప్యాంట్ జేబులోంచి 1000 రూపాయలు తీసుకున్నాను. సారీ. చెప్పకుండా తీసుకున్నావా? తర్వాత చెప్దామని తీసుకున్నాను నాన్న. భవానీ, అలా తీసుకోవటం దొంగతనమని అంటారమ్మా. నేను నాన్న డబ్బులే కదా తీసుకున్నాను, అదెలా దొంగతనం అవుతుంది? ఏదైనా సరే దాన్ని దొంగతనమనే అంటారు భవానీ. వదిలే లక్ష్మమ్మ. చూడు భవానీ, నీ దగ్గర లేని వస్తువుని, నీది కాని వస్తువుని తీసుకోవాలంటే చెప్పి తీసుకోవడం సంస్కారం. అది మంచి వాళ్ళ లక్షణం. అర్థమైందా? అర్థమైంది నాన్న. ఐఎమ్ సారీ. ఇంకోసారి అలా చెయ్యను. నీకు ఆ డబ్బుల మీద రైట్ ఉంది. అయినా కూడా నువ్వు చెప్పి చేసినప్పుడు దాని విలువ పెరుగుతుంది. మనం ఉన్నతంగా కనిపిస్తాం. ఈ మాటలు ఎప్పుడూ జీవితంలో గుర్తుంచుకోవాలి, పాటించాలి. అయినా అంత డబ్బు తీసుకుని ఎక్కడికి వెళ్ళావు? ఏం చేసొచ్చావు? అవ్వా, అది సర్ప్రైజ్. ఎవరికి? మాకా? కాదు, శిశిర పినికి. భవానీ, మళ్ళీ ఏదైనా కొంపలు మునిగే పని చేసొచ్చావా? లేదు నాన్న, మంచి పని చేసి వచ్చాను. మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను చేసిన పని వల్ల మంచే జరుగుతుంది. ఏదైనా తేడా రావాలి, అప్పుడు చెప్తాను నీ పని.